వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, ప్రస్తుతం ఎక్కడికి తరలిస్తున్నారు? ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు ఆరోపణ ఎదుర్కొన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్ శివార్ ప్రాంతంలో అదుపులో తీసుకుని వర్తాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆయన అక్కడ ప్రకాశం జిల్లా సొంత గ్రామం నుంచి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో అతని ఈ కేసులో న్యాయం మీద పూర్తిగా నమ్మకం ఉంది, పోలీసులు విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం అక్కడి నుంచి ఊరు నుంచి ఇక్కడికి హైదరాబాద్ వస్తున్నటువంటి సమయంలో కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ శివారు ప్రాంతంలో అతన్ని అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపు పలు మీడియా ఛానల్ తో టచ్ లో ఉండడం, తర్వాత మీడియా సంబంధించినటువంటి వాళ్ళు అతనితో రెగ్యులర్ టచ్ లో ఉండడం, ఒక ప్రెస్ మీట్ కూడా అతను మీడియాతో మాట్లాడడానికి చెప్పినటువంటి విషయాలను గుర్తించినటువంటి పోలీసులు అతను హైదరాబాద్ రాకముందే అతను అదుపులో తీసుకొని అక్కడి నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు. మరొక కొద్దిసేపట్లో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతను విచారించనున్నారు. సో దాదాపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. అప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో సేకరించినటువంటి ఆధారాలు, దాంతో పాటుగా ఆమె బాధితురాలి స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. వీటన్నింటినీ ఆధారాలతోటి రిమాండ్ రిపోర్ట్ ఆల్రెడీ రికార్డ్ చేశారు. అతను వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. అతన్ని నేరుగా ఈ కేసుని పర్యవేక్షిస్తున్నటువంటి ఉమెన్ సేఫ్టీ హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య, ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి చార్మినార్ ఉమెన్ సేఫ్టీ మహిళా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఇన్స్పెక్టర్ వీళ్ళు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ ఆమె స్టేట్మెంట్ ని కూడా ప్రత్యేకంగా డీసీపీ వెళ్లి స్టేట్మెంట్ ని తీసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం అతన్ని ఈ రోజు రాత్రి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే అతని అరెస్టులకు సంబంధించి అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించిన జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్ అత్తాపూర్ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. కేవలం మనకున్నటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో అతని కారులో అక్కడ హైదరాబాద్ వస్తున్నాడు, అతన్ని అక్కడ అదుపులో తీసుకొని పోలీసు వాహనంలో అతని అదుపులో తీసుకొని అక్కడి నుంచి తీసుకొస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. సో ఈ కేసులో మొదటి చుట్టా కేసు నమోదైనప్పటి నుంచి కూడా పోలీసుల మొత్తం 4 టీమ్స్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతను ఈ పోలీస్ సెక్రటరీ కేసు నమోదైన తర్వాత అతను వెంటనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆసుపత్రిలో చేరడం, ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత అతను వెళ్లిపోయాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి 2 అడ్రస్ల్లో పోలీసులు నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అతను అందుబాటులో లేదు. దీంతో అతని కోసం ఏపీకి కూడా పలు బృందాలు వెళ్లాయి. మొత్తం బెంగళూరు, ప్రకాశం జిల్లా, తర్వాత హైదరాబాద్ లో 2 బృందాలు తన కోసం గాలిస్తుండగా ఈ రోజు ఆయన హైదరాబాద్ వస్తానని చెప్పడం, హైదరాబాద్ వస్తున్నటువంటి సమాచారం తెలుసుకుంటూ పోలీసులు మార్గ మధ్యలోనే అతన్ని హైదరాబాద్ శివారులో అతన్ని అదుపులో తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. ధన్యవాదాలు నాగార్జున.